హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్సాప్యాక్ నుంచి వెళ్ళి పిక్సాప్యాక్ రేక్ గోల్డ్ మాస్టర్డ్ కొత్త ప్రొజెక్టర్ అయితే వచ్చింది. లాస్ట్ టైం ప్రొజెక్టర్ కి సక్సెస్ మోడల్ అనమాట. పిక్సాప్యాక్ రేక్ గోల్డ్ కి సక్సెస్ గా రావడం జరుగుతుంది. ఇందులో అన్బాక్సింగ్ చేస్తాను, స్పెక్స్ అండ్ క్లారిటీ ఎలా ఉంది, ఇది 4K HDR మొత్తం దీనిలో ఉన్న స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ స్క్రీన్ టెస్ట్ చేస్తాను అండ్ దీనిలో డెమోస్ కూడా ఉంటాయి. వీడియో ఎండ్ లో నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడతాను. ఈ ప్రైస్ కి ఇది వర్తా కాదా. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనిలో 8,000 రూపీస్ వరకు అయితే కూపన్ కోడ్ అయితే ఇస్తున్నాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇందులోనే ఇస్తాను నేను కూపన్ కోడ్ కూడా. ఆ కూపన్ కోడ్ మీరు క్లెయిమ్ చేసుకుంటే 8,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. యాక్చువల్ ప్రైస్ ఎంత టోటల్ నేను వీడియోలో మాట్లాడతాను. లెట్స్ గో గైస్. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ మన బాక్స్ కనుక చూసినట్టయితే బాక్స్ అయితే ఇలా ఉందండి. అండ్ దీనిలో బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే దీని మీద కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చారు. హైలైట్ స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే TOF లెన్స్ అండ్ 15 వాట్స్ డ్యూయల్ బూమ్ స్పీకర్స్ అయితే ఇచ్చారు ఇందులో. అండ్ నానో పిక్సెల్ ఇంజన్ తో వస్తుంది. అండ్ 120Hz VRR కూడా హైలైట్ చేస్తున్నారు. 3450 ANSI లూమియన్స్ అండ్ MEMC ఎన్హైజ్డ్ అని చెప్పి ఒక సైడ్ ఇచ్చారు. అండ్ ఇంకో సైడ్ రే గోల్డ్ అండ్ గోల్డ్ రే మాస్టర్డ్ అని ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కనుక చూసినట్టయితే ప్రొజెక్టర్ ఎట్లుంటుందో మనకు కనబడుతుంది మొత్తం. ఇటు సైడ్ కూడా మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేమ్ ప్రొజెక్టర్ ఎట్లా కనబడుతుందో ఉంది అట్లా. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ కనుక చూసినట్టయితే ఇలా ఉంది. బాక్స్ లో ప్రొజెక్టర్ వచ్చింది, రిమోట్ వచ్చింది, పవర్ కేబుల్ ఇచ్చారు, HDMI టు HDMI కేబుల్ ఇచ్చారు, క్లీన్ చేసుకోవడానికి క్లాత్ ఒకటి ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఉన్నాయి అండ్ 1 year వారంటీ కార్డు కూడా వచ్చింది. ఇద్దరండి దీనిలో అయితే ఏం మిస్ అవ్వట్లేదు. ఫస్ట్ మనం దీని ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రొజెక్టర్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రొజెక్టర్ అయితే చాలా బల్కీగా ఉందండి. ఇది 2.8 KS అయితే ఉందండి. మనకు ఎక్కడ ఊపినా కూడా ఎక్కడ మీకు లోక క్వాలిటీ ఫీల్ అయితే ఉండదండి. చాలా అంటే ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. టోటల్ మీకు బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వస్తుందండి. చూస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తో ఉంది. ఎక్కడైతే మీకు డిజైన్ అయితే మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్లా అనిపిస్తుంది అంటే రే గోల్డ్ ఎలా ఉందో అలానే వస్తుంది. బట్ కలర్ చేంజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. గ్రే కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, అంతే తేడా అనిపిస్తుంది. మనకు దానికి దీనికి మధ్యలో తేడాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం దీని ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ లో పిక్సాప్యాక్ అని ఇచ్చారు మిడిల్ లో. అండ్ మనకు పవర్ ఆన్ బటన్ అండ్ నోటిఫికేషన్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది, లైట్ అనేది ఇవ్వడం జరిగింది, స్మార్ట్ హోమ్ థియేటర్ అని ఇచ్చారు. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూస్తే దీని కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందులో IR బ్లాస్ట్ సంబంధించిన సెన్సార్ 3.5mm పోర్ట్ ఇచ్చారు, 2 HDMI పోర్ట్స్ ఇచ్చారు అండ్ 1 USB పోర్ట్ ఇచ్చారు, 1 LAN ఇన్పుట్ ఇచ్చారు అండ్ పవర్ ఇన్పుట్ కూడా బ్యాక్ సైడ్ వచ్చింది. ఎయిర్ విండోస్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారు. మనకు లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే మొత్తం ప్లెయిన్ గా ఉంది. అండ్ మనకు స్పీకర్ సంబంధించిన గ్రిల్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం మీకు స్పీకర్ సంబంధించిన గ్రిల్. ఇందులో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉండడం జరిగింది. ఒక్కొక్కటి 15 వాట్స్ అయితే ఉంటుంది. మొత్తం టోటల్ 30 వాట్స్ స్పీకర్స్ ఇచ్చారు. ఇంతవరకు వచ్చిన ప్రొజెక్టర్లు అన్నిట్లలో ఎక్కడైనా కూడా 15 వాట్స్ ఒకటే ఉంది. బట్ 30 వాట్స్ తో మీకు వచ్చిన ఫస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే మొత్తం టోటల్ మనకు గోల్డ్ కలర్ తో ఇవ్వడం జరిగింది. ఆటో ఫోకస్ సంబంధించిన సెన్సార్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకు సెన్సార్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు మధ్యలో కనుక చూసినట్టయితే ఫోకస్ సంబంధించిన లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకు బ్యాక్ సైడ్ బాటమ్ లో కనుక చూసినట్టయితే మనకు రబ్బర్ స్ట్రాప్స్ ఇచ్చారు. ఇవి రిమూవ్ చేసుకొని మీరు వాల్ మౌంట్ చేసుకోవచ్చు. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కు స్క్రూ కూడా ఇచ్చారండి. హైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టోటల్ గ్రిల్ టైప్ అనేది డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. కింద కూడా మనకు ఎయిర్ విండోస్ ఇచ్చారు, ఎయిర్ అనేది సర్క్యులేషన్ కావడానికి. ఇక్కడ ఇది మొత్తం టోటల్ మీరు ఆప్టికల్ ఇంజిన్ అన్నమాట, సీల్డ్ ఆప్టికల్ ఇంజిన్ అన్నమాట. మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయదు. డిజైన్ పరంగా మాత్రం చాలా ప్రీమియం లుక్ తో ఉంది. నెక్స్ట్ మనం దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. స్పెక్స్ చాలా ఉన్నాయి అండ్ స్పెక్స్ చూస్తేనే మీకు ఇది అవాక్ అయిపోతారు. దీనిలో ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఏంటో హైలైట్ స్పెక్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 3450 ANSI లూమన్స్ తో రావడం జరుగుతుంది. నేటివ్ రెజల్యూషన్ 1920x1080p తో వస్తుంది. ఇది 4K HDR సపోర్ట్ అన్నమాట. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 12,500:1. TOF ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ తో రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ కీ స్టోన్ కరెక్షన్ ఉంటుంది. ఆటోకి సంబంధించిన సెన్సార్లు అయితే ఏవైతే మిస్ అవ్వట్లేదు. మినీ LED లైట్ సోర్స్ వచ్చేసి అండ్ విజన్ X ఆప్టికల్ ఇంజన్ తో వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. దీనిలో బ్లూటూత్ 5.3 తో వస్తుంది. ఇది Android 13 తో వస్తుంది. MediaTek MT9660 AI ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దాని వల్ల స్మూత్ గా ఉంటుంది. మాలి GPU యూజ్ చేశారు అండ్ 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనిలో 15 వాట్ డ్యూయల్ స్పీకర్ అయితే ఇచ్చారు. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 60,000 hours అని చెప్తున్నారు. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 300 inch. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే
34,999 కి అయితే లాంచ్ చేశారు 35,000 కి. ప్రోమో కోడ్ వచ్చేసి నేను ఇక్కడ డిస్ప్లేకి చూపెడుతున్నాను. ఆ కోడ్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి కొడితే మీకు 8,000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది 27,000 రూపీస్ కి వస్తుంది. 27,000 లో ఇది వర్తా కాదా అని చెప్పి నేను వీడియో ఎండ్ లో మాట్లాడతాను. నెక్స్ట్ ఇంకా ఇప్పటికే స్పెక్స్ అయితే అయిపోలేదు, ఇప్పటివరకు సగమే అయిపోయినాయి. ఇంకో సగం గురించి మనం చూసినట్టయితే దీనిలో డిస్ప్లే టెక్నాలజీ వచ్చేసి LTPS IPS ప్యానల్ తో వస్తుంది. కలర్ కాంబినేట్ వచ్చేసి 99.9 DCI P3 వస్తుంది. అండ్ లెన్స్ వచ్చేసి దీనిలో 9 లేయర్ ఆప్టికల్ గ్లాస్ లెన్స్ అనేది యూజ్ చేశారు. మినీ LED టెక్నాలజీ తో వస్తుంది. ఇండియాస్ ఫస్ట్ మినీ LED టెక్నాలజీ అని చెప్పొచ్చు. అండ్ ఫుల్లీ సీల్డ్ డస్ట్ ప్రూఫ్ ఆప్టికల్ ఇంజిన్ అనమాట. అండ్ HDMI వర్షన్ వచ్చేసి ఇందులో 2.1 అండ్ EARC కి సపోర్ట్ చేస్తుంది, ARC కూడా సపోర్ట్ చేస్తుంది. HDMI అండ్ CEC ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో MEMC మోషన్ కాంబినేషన్స్ తో వస్తుంది. అండ్ ఇండియాస్ ఫస్ట్ IP5X డస్ట్ ప్రూఫ్ రేటింగ్ ప్రొజెక్టర్ అన్నమాట ఇది. ఇందులో మీకు 4K 120Hz VRR సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ సంబంధించింది మాత్రం HDR10 ఉంటది, HLG కూడా ఉంటది. విత్ నానో పిక్సెల్ ఇంజన్ తో వస్తుంది. హై ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంటుంది. ఇందులో డాల్బీ అట్మాస్ పాస్ త్రూ ధర కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ బ్రైట్నెస్ మోడ్ కూడా ఉంటుంది. డెడికేటెడ్ HDR ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం దీని రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలి. రిమోట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది టోటల్ బ్లూటూత్ రిమోట్ అండి. మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, సీమ్లెస్ కనెక్ట్ అవుతుంది. మన దీనిలో అయితే ఏ బటన్స్ అయితే మిస్ అవ్వట్లేదండి. మ్యూట్ బటన్ కానీ, సోర్స్ బటన్ కానీ, సెట్టింగ్స్ బటన్ కానీ, ఆటో ఫోకస్ సంబంధించిన బటన్లు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, డెడికేటెడ్ OTT బటన్స్ కూడా ఇచ్చారు ఇందులో. ఆండ్రాయిడ్ 13 కాబట్టి కొంచెం మీకు ఫాస్ట్ ఉంటది. అండ్ యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో యాప్స్ అని చెప్పి టోటల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెన్ డ్రైవ్ ద్వారా కూడా మీకు ఇది 1080 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు 4K సపోర్ట్ చేయాలంటే OD యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు 4K కూడా డీకోడ్ చేస్తుంది, ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది అక్కడ. నెక్స్ట్ దీనిలో మీకు పిక్సాపాక్ రే గోల్డ్ అండ్ పిక్సాపాక్ రే గోల్డ్ మాస్టర్ దీనికి ఎందుకు అప్గ్రేడ్ కావాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఐ అప్గ్రేడ్ టు గోల్డ్ రీమాస్టర్. ఫస్ట్ ఫ్లాగ్షిప్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. అండ్ బిగ్గర్ అండ్ బెటర్ అండ్ స్మార్టర్ అని చెప్తున్నారు వీళ్ళు. అప్ టు 60% బ్రైట్నెస్ 3450 ANSI అండ్ లాస్ట్ టైం 2150 ANSI ఉంటుంది. దీనిలో అప్ టు 42% బెటర్ పిక్చర్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 4K UHD HDR ఇన్పుట్ అండ్ HDR10 అండ్ 60Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అప్ టు 23 ms లో లేటెన్సీ గేమింగ్ అయితే మీరు చూడొచ్చు. స్మూతర్ అండ్ ఫాస్టర్ అండ్ బెటర్ అని చెప్తున్నారు వీళ్ళు. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం లాస్ట్ టైం దాంతో పోల్చుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. స్క్రీన్ మీద కలిస్తే మీకు మొత్తం టోటల్ అనేది అర్థమవుతుంది. దీని వీడియో ఎండ్ లో నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ మనం స్క్రీన్ మీదకి వెళ్దాం. స్క్రీన్ మీదకి వెళ్ళినాక దీనిలో ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది వర్తా కాదా అనేది నేను అక్కడ మాట్లాడతాను. ప్రొజెక్ట్ మీకైతే ట్యూబ్ లైట్ అయితే ఆన్ చేసి ఉందండి. ట్యూబ్ లైట్ నేనైతే 10 feet డిస్టెన్స్ లో పెట్టాను. ఫస్ట్ ట్యూబ్ లైట్ ఆఫ్ చేస్తున్నాను. ట్యూబ్ లైట్ ఆన్ చేసినా కూడా ఇలా కనబడుతుంది. నేను గ్రే కలర్ వాల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 9 watt బల్బు కూడా ఉంది, దాన్ని కూడా ఆపేస్తాను. అలెక్సా, ఇప్పుడు టోటల్ మనం డార్క్ రూమ్ లో ఉన్నామండి. డార్క్ రూమ్ లో ఉంటే ఈ విజువల్స్ అయితే ఇట్లా ఉన్నాయి. మీకు 10 feet డిస్టెన్స్ లో పెట్టాను. 10 feet డిస్టెన్స్ లో పెడితే నాకు 100 inch అయితే వచ్చింది. మొత్తం దీనిలో వచ్చిన ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు మీద కనుక చూస్తే OS అయితే ఇలా ఇచ్చిందండి. సెర్చ్ బటన్, హోమ్ బటన్, యాప్స్, వీడియోస్, మ్యూజిక్, సెట్టింగ్స్. ఫస్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు సైడ్ కి అయితే స్లైడ్ అయింది. అండ్ మనకి ఇక్కడ మొత్తం వైఫైకి సంబంధించిన సెట్టింగ్స్, డ్యూయల్ బ్యాండ్ వైఫై నేను 5 GHz అయితే వరకు కనెక్ట్ చేశాను. అండ్ బ్లూటూత్ అయితే ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రొజెక్షన్ సెట్టింగ్స్ లో ఇన్స్టాల్ మోడ్ అండ్ 4 point కీస్టోన్ అండ్ మాన్యువల్ కీస్టోన్, జూమ్ అండ్ ట్రైపాడ్ కరెక్షన్, రీసెట్ అండ్ ఆటో కరెక్షన్ స్విచ్ అండ్ ఆటో ఫోకస్ నేను అన్నీ అయితే ఆపేశాను. ఆటో అబ్జాక్స్టికల్ ఎవిడెన్స్ అండ్ అది కూడా మీకు ఉంది ఇక్కడ. ఏవైతే మిస్ అవ్వట్లేదు ఆటోకి సంబంధించిన అయితే ఆటో కెమెరా అండ్ ఆటో ట్రైపజ్డ్ ఏవైతే మీకైతే ఆటోకి సంబంధించిన అయితే ఏవైతే మిస్ అవ్వట్లేదు. మీకు ఇందులో జూమ్ ఫంక్షన్ కూడా ఉంది. జూమ్ కూడా కావాలంటే చేసుకోవచ్చు, వద్దంటే మీరు సేమ్ ఇప్పుడు ఎట్లుందో అట్లా పెట్టుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు. మనకు మళ్ళీ బ్యాక్ సైడ్ కనుక వచ్చినట్టయితే ఇమేజ్ సెట్టింగ్స్లో ఇమేజ్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. HDR ప్రజెంట్ ఆన్లో ఉంది, మీకు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. HD ఆన్ ఆఫ్ డెడికేటెడ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు MEMC కూడా అక్కడ మీరు సెటప్ చేసుకోవచ్చు. మిడ్ కావాలా, లో కావాలా, హై కావాలా అనేది. అండ్ రిస్టార్ట్ డిఫాల్ట్. అండ్ నెక్స్ట్ సౌండ్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఇందులో ఇచ్చారు. స్టాండర్డ్, వివిడ్, స్పోర్ట్స్, మూవీ, మ్యూజిక్, న్యూస్, యూజర్. అండ్ నెక్స్ట్ సరౌండ్స్ ఆన్ కావాలంటే ఆన్ అయిపోతాయి. సరౌండ్స్ అనేది మీకు డ్యూయల్ స్పీకర్స్ కాబట్టి సరౌండ్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఫస్ట్ మనం మ్యూట్ చేద్దాం. మ్యూట్ చేసినట్టయితే బూట్ సెట్టింగ్స్లో మీకు ఏది ఓపెన్ కావాలి, HDMI 1 కావాలా, 2 కావాలా, పవర్ మోడు, ఇవన్నీ ఎప్పుడు చూపెట్టేదే. యాప్స్ సంబంధించిన అవన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ సెట్టింగ్స్కి వెళ్తే లాంగ్వేజ్, డేట్ టైం అండ్ ARCకి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడ ఇచ్చారు.
బ్యాక్ లైట్ సంబంధించిన సెట్టింగ్ ఇచ్చారు, స్క్రీన్ సేవర్ సెట్టింగ్ అండ్ రిస్టోర్డ్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్. అండ్ అబౌట్లోకి వెళ్తే మీరు పిక్సాప్యాక్ గోల్డ్ మాస్టర్డ్ అని ఇక్కడ మీకు కనబడుతుంది. అండ్ వెర్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, Android 13తో వస్తుంది. అండ్ 8GB ర్యామ్, మీకు ఇక్కడ 32GB అండ్ 2GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఏవైతే మీకు ఇక్కడైతే మోసం అయితే జరగట్లేదు. మనం ఫస్ట్ ఇన్బుల్డ్గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా ఏదైనా యూట్యూబ్లో ప్లే చేసి చూపెడతాను. ఇది యాప్ కూడా చాలా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. అంటే మనకు 3GB ర్యామ్ కాబట్టి చాలా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. అండ్ ఏదైనా 4K ఫైల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇందులో రిమోట్లో మనకు ఫస్ట్ మనం ఒక 4K వీడియో అయితే ప్లే చేద్దాం. 4K ప్లే అవుతుందా ఇన్బుల్డ్గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా అది టెస్ట్ చేసి మనం HDMI ఇన్పుట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫైర్ స్టిక్ ఉంది అందులో. ఇక్కడ మీకు 4K ఫైల్ కనబడుతుంది. ఇది ఎంతవరకు ప్లే అవుతుందో చూడండి. కలర్స్ కూడా మీద ఎట్లా ఉన్నదో చూడండి. మీ గ్రే కలర్ వాల్ మీద HDR అయితే ఆన్ అయిపోయింది. HDR ఆన్ అయిపోయింది. ఇప్పుడు HDRలో మనం ఎంతవరకు సెట్టింగ్ కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ చూడండి, మీకు ఎట్లా ఉందో తెలిసిపోతుంది. క్లారిటీ ఎలా ఉందో చూడండి. బ్లాక్ లెవెల్స్ మాత్రం చాలా డీప్ బ్లాక్గా అండ్ వైట్ కూడా చాలా డీసెంట్గా రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఒక సెట్టింగ్స్లోకి వెళ్ళి 4K ప్లే అవుతుందా లేదా చూద్దాం. మనకు ప్రజెంట్ అయితే 4K HDR అవుతుందండి. ఇప్పుడు నేను ప్రజెంట్ 4K అయితే ఆన్ చేశాను. క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి. అండ్ వైఫై చాలా ఫాస్ట్ ఉంటే మాత్రమే మీకు ఇది 4K అనేది చాలా బాగా రన్ అవుతుంది. నాది 50 Mbps ఇంటర్నెట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. కలర్స్ ఎలా ఉన్నాయో మీరే జడ్జ్ చేయండి. నేను కెమెరాలో ఇన్బుల్డ్గా వచ్చిన సెట్టింగ్స్ అనేది చూస్ చేస్తున్నాను. మీకు ఇది మొబైల్లో షూట్ చేస్తే ఇంకా బాగా కనబడుతుంది, లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగా కనబడుతుంది. ఫస్ట్ మనం ఫైర్ స్టిక్లోకి వెళ్ళిపోదాం. ఫైర్ స్టిక్లోకి వెళ్ళినాక అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్లోకి వెళ్దాం. OTT కూడా ప్లే చేసి చూపెడతాను నేను అక్కడ. నేను HDMI 1లో ఫైర్ స్టిక్ పెట్టాను, మనకు కనబడుతుంది. 2160 USDకి అయితే HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది ఫైర్ స్టిక్. మీరు రైట్ సైడ్ కనుక చూసినట్టయితే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూపెడతాను నేను. సెట్టింగ్స్లోకి వెళ్తే అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్లోకి వెళ్ళిపోదాం మనం. అండ్ డిస్ప్లే ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్లోకి వెళ్దాం. అండ్ నేను ఇప్పుడైతే సౌండ్ బార్ అయితే కనెక్ట్ చేయలేదు, సౌండ్ బార్ తర్వాత కనెక్ట్ చేసి చూపెడతాను. ప్రజెంట్ మనకు ఫైర్ స్టిక్ డాల్బీ అట్మాస్ అయితే, అంటే నేను సౌండ్ బార్ కనెక్ట్ చేస్తే మీకు అక్కడ డాల్బీ అట్మాస్ అని చూపెడుతుంది. PCM ఆడియో నెక్స్ట్ మ్యాక్స్ 4K 60Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఎక్కడైతే బ్లర్ అయితే రావట్లేదు. HDR10 అండ్ HLG కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ విజన్ అయితే దీనిలో లేదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 4K వీడియో ప్లే చేసి చూద్దాం. యూట్యూబ్ అండ్ 4K దానిలో ఫస్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఫస్ట్ ఒకటి వీడియో ప్లే చేసి చూపెడతాను. దాని తర్వాత హాట్స్టార్లోకి వెళ్ళి ప్లే చేసి చూపెడతాను. ఇది ఫైర్ స్టిక్ ఎట్లయినా మీకు ఫాస్టే ఉంటుంది, బట్ వీడియో పరంగా నేను సేమ్ వీడియో మళ్ళీ ప్లే చేస్తాను. సేమ్ వీడియో ప్లే చేస్తే మీకు 4K వస్తుందా లేదు తెలుస్తుంది. బట్ ఇది ఫైర్ స్టిక్ అండి, నేను ఎలాంటి మోసం అయితే చేయట్లేదు. అక్కడ నుంచే ప్లే అవుతుంది మీకు. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్తే ఫైర్ స్టిక్ లో మీకు 4K HDR అయితే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ నేను 4K లోనే పెడుతున్నాను. ఇక్కడ క్లారిటీ ఎలా ఉందో చూడండి. ఇంతకుముందు సేమ్ ఫైల్, ఇక్కడ సేమ్ నాకైతే క్లారిటీ కొంచెం అయితే ఇంక్రీజ్ అయితే అనిపిస్తుంది ఇన్పుట్ గా చూసిన దానికంటే. ఫైర్ స్టిక్ పరంగా సౌండ్ కూడా నేను ఆన్ చేస్తాను. సౌండ్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇది నేను 10x10 రూమ్ కాబట్టి నాకు ఇంకా సౌండ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయదు. కలర్స్ పరంగా రెడ్ కలర్ కనబడుతుంది, గ్రీన్ కనబడుతుంది. చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. కార్నర్ బ్లర్స్ అయితే ఎక్కడైతే లేవు. ఒకసారి ఫస్ట్ మనం హాట్స్టార్ లోకి వెళ్దాం. అండ్ ప్రైమ్ వీడియో, హాట్స్టార్ రెండు చూపెడతా నేను. యాప్ అప్డేట్ ఉన్నట్టుంది మేబీ. అంతకు ముందు ఫస్ట్ ప్రైమ్ లోకి వెళ్దాం. ప్రైమ్ లోకి వెళ్ళినాక వీడియో క్వాలిటీ ఎలా ఉందో అర్థమైపోతుంది. బట్ ఇది ఎక్కడ 4K అని చూపెట్టదు, USD అని మనకు మీద చూపెడుతుంది. అక్కడ కనబడిందంటే ఆల్మోస్ట్ మనకు క్లారిటీ అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు ఇది 4G ఉంది. 4Gలో మనకి ఇక్కడ కనబడుతుంది కింద క్లియర్ గా. ఇక్కడ మనకు కింద చూసినట్టయితే HDR10+ అండ్ USD అండ్ 5.1 కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి నేనైతే చూపెడతాను, ప్లే చేసి చూపెడతాను. క్లారిటీ మాత్రం చాలా బాగుంది. USD అయితే ప్లే అవుతుంది. అండ్ ఒకసారి యాప్ లోకి వెళ్ళి నేను యాప్ లో అప్డేట్ చేస్తాను. ఫస్ట్ హాట్స్టార్ అప్డేట్ ఉన్నట్టుంది మేబీ. మనకు హాట్స్టార్ అయితే ఓపెన్ అయింది. నేను ఏదైనా మూవీ ప్లే చేసి చూపెడతాను. ప్లే చేస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మనం 4K మూవీ ఏముందో చూద్దాం. స్పైడర్ మ్యాన్ మూవీ మనకు 4K ఉందా? 5.1 ఉంది, బట్ ఇక్కడ 4K లేదు. నెక్స్ట్ ఈ ఉయరే ఇది ఉంది, ఉయర్ మూవీ. అండ్ ఇది మీకు 4K అసలీ 4K అని కనబడుతుంది. అండ్ 5.1 ఉంది. ఇది ఒకసారి ప్లే చేసి చూపెడతాను మీకు ఇక్కడ. ఫస్ట్ దీన్ని మ్యూట్ చేద్దాం మనం. క్లారిటీ ఎలా ఉందో తెలుస్తుంది. కలర్స్ మాత్రం చాలా బాగుందండి. ఎక్కడైతే మాకైతే డిసప్పాయింట్ అయితే చేయట్లేదు. ఇక్కడ మీకు క్వాలిటీ కనుక చూసినట్టయితే 4K 2160 అవుతుంది. మీకు OTT లో కూడా 4K అయితే ప్లే అవుతుంది. 4K డీకోడ్ చేస్తుంది. ఎక్కడైతే మీకు 5.1 అయితే రావడం జరుగుతుంది ఇన్బుల్డ్ గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా. మీరు ఫైర్ స్టిక్ అంటే మీరు సౌండ్ బార్ పెట్టుకుని డాల్బీ అట్మాస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాపీ రేట్ పడుతుంది, దానికోసమే ఆపేస్తున్నాను. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. పిక్చర్ క్లారిటీ ఎలా ఉన్నాయి అనేది. నెట్ఫ్లిక్స్ కూడా నా దగ్గర అయితే 4K అకౌంట్ లేదు. నెట్ఫ్లిక్స్ కూడా మీకు 4K వస్తుంది. అన్నిట్లలో అయితే 4K వస్తుంది. ప్రైమ్ బాగానే ఉంది, యూట్యూబ్ బాగానే ఉంది, అండ్ జియో హాట్స్టార్ కూడా బాగానే ఉంది. సౌండ్ కూడా చాలా బాగుంది. డెమోస్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. దాని తర్వాత కంక్లూజన్ లో మనం మాట్లాడుకుందాం.
చూసిన వాళ్ళకి పెద్దగా ఏం లేదు. నీ తమ్ముణ్ణి కాల్చి ఆడి బూడిదతో లైన్ గీసి అని పీల్చానుంది. ఫస్ట్ నా కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 27,000 రూపీస్ కు వర్తా అని చెప్పి ఒక డౌట్ ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైం పిక్సాపాక్ రే గోల్డ్ 25,000 30,000 లాంచ్ చేసి 5,000 కూపన్ తోటి 25,000 కి అయితే అమ్మారు. అది ఇప్పటి వరకు కూడా ఇండియాస్ లార్జెస్ట్ సేల్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు బిగ్గెస్ట్ సేల్స్ అయినాయని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఈ పిక్సాపాక్ రే గోల్డ్ అనేది అంటే పిక్చర్ క్లారిటీ పరంగా మాత్రం టాప్ నాచ్ ఉంటది. ఎక్కడైతే డిసప్పాయింట్ చేయదు. దాని మీద నేను చాలా వీడియోలు చేశాను, చాలా సార్లు సజెస్ట్ చేశాను. తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు. బట్ దానిలో ఒక్క ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ అవ్వడం అదొకటి ఉంటది. టింట్ ఆ టింట్ కూడా సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో ఆ ఎల్లోయిష్ ఉందా అంటే మాత్రం లేదని చెప్పాలి. ఫస్ట్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 12,500:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం వల్ల కాంట్రాస్ట్ రేషియో కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అయితే మాత్రం చాలా బాగా ప్రెజెంటేషన్ చేస్తుంది. కలర్స్ ఎక్కడ మీకు బూస్టెడ్ కలర్ లా కనబడట్లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది, చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది. ఏ ప్రాసెసర్ ద్వారా మీడియాటెక్ ప్రాసెసర్ బట్టి కొంచెం బాగానే వర్క్ అవుతుందని చెప్పచ్చు. బట్ బెటర్ మీరు ఫైర్ స్టిక్ యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది అయితే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్. ఇందులో మీరు ఇప్పటివరకు డెమోలు చూసే ఉంటారు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇందులో మీకు అన్నిట్లలో ఓటీటీలో 4K డీకోడ్ చేస్తుంది, ఫైర్ స్టిక్ లో 4K డీకోడ్ చేస్తుంది, అండ్ ఇంటర్నల్ గా కూడా 4K డీకోడ్ చేస్తుంది. ఎక్కడ కార్నర్ బ్లర్ అయితే రావట్లేదు. మీకు అప్ టు 600 ఇంచ్ వరకు అయితే మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. బట్ 300 ఇంచ్ అయితే మ్యాక్స్ అయితే మాత్రం చాలా బాగుంటది అనేది వీళ్ళు చెప్తున్నారు. బట్ 300 ఇంచ్ మీరు పెట్టుకునేంత స్పేస్ మీ దగ్గర ఉంటుందా అంటే మాత్రం అది క్వశ్చన్ మార్కే అని చెప్పొచ్చు. బట్ మీకు ఇది నెక్స్ట్ 200 ఇంచ్ టెస్ట్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఆ టెస్ట్ కనుక మీరు కావాలనుకుంటే కింద 200 ఇంచ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్లు వచ్చినాయో చూసే ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ద మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇది మీకు ఇంకా బెటర్ ఏమనిపించింది అంటే దానికంటే మీకు బెటర్ ఉందా అంటే మాత్రం 100% బెటర్ క్వాలిటీ ఉంది. ఇక్కడ లెన్స్ ప్రొటెక్షన్ అయిన 9 లేయర్ ప్రొటెక్షన్ లెన్స్ తో రావడం వల్ల పిక్చర్ క్లారిటీ చాలా స్మూత్ గా ఉంది. సౌండ్ అయితే మాత్రం నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది అని చెప్పొచ్చు. నాది 10x10 రూమ్. 10x10 రూమ్ పెడితే నాకు 100 ఇంచ్ అయితే రావడం జరిగింది. ఈ 100 ఇంచ్ లో ఆ సౌండ్ నేను నార్మల్ సౌండ్ బార్ కనెక్ట్ చేస్తాను ప్రతి ఒక్క ప్రొజెక్టర్ కి. బట్ దీనికైతే సౌండ్ బార్ అయితే అస్సలు అవసరం లేదండి. బట్ మీ దగ్గర డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సౌండ్ బార్స్ ఉంటే మాత్రం పాస్ త్రూ ద్వారా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అవుతుంది. అండ్ మీరు హాట్ స్టార్ లకి వెళ్ళి మూవీలు చూసినా కూడా డాల్బీ అట్మాస్ అయితే అక్కడ డీకోడ్ చేస్తుంది. ఇది కూడా ఒకటి మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రైస్ బ్రాకెట్ లో డాల్బీ అట్మాస్ ఉంటే 30 వాట్ స్పీకర్స్ ఉంటే ప్రొజెక్టర్ అయితే ఇంతవరకు అయితే ఏ ప్రొజెక్టర్ అయితే లేదండి. నేను బల్లగుద్ది చెప్తున్నాను, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఎందుకు భయ్యా ఇంత చెప్తున్నారంటే మాత్రం నాకు దీనిలో పిక్చర్ క్లారిటీ బాగా అనిపించింది, సౌండ్ క్లారిటీ బాగుంది. దీనిలో 2 HDMI పోర్ట్ ఉంది, HDMI 2.1 తో సపోర్ట్ చేసే పోర్ట్ ఉంది. అండ్ గేమింగ్ కూడా VRR 120Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ లో లేటెన్సీ గేమింగ్ కూడా నాకు గేమింగ్ ఆడినప్పుడు కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా కళ్ళకైతే ఎఫెక్ట్ అయితే లేదు. అండ్ మోషన్ MMC కూడా దీనిలో బాగా వర్క్ అవుతుంది. ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు మీకు అది చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా స్లో మోషన్స్ కానీ ఇట్లా మోషనింగ్ అన్నప్పుడు చాలా స్మూత్ గా వర్క్ అవుతాయి. ఒక టీవీ చూసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే వచ్చిందని చెప్పొచ్చు. కలర్స్ పరంగానైనా కానీ, కాంట్రాస్ట్ రేషియో పరంగానైనా కానీ, సౌండ్ పరంగానైనా కానీ అన్నిటికీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. బట్ మైనస్లు ఏం లేవా అంటే మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్ లో OS ఇంకొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండు అనిపించింది. అది ఒకటే నాకు. మీరు ఫైర్ స్టిక్ పెట్టుకుంటే కూడా ఆ ఫీల్ కూడా ఇందులో అయితే ఉండదు. అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీనిలో మీకు 2 HDMI పోర్ట్స్ ఇస్తున్నారు, 2.1 సపోర్ట్ చేసేది. మీరు ఫైర్ స్టిక్ ఒకదల్లో పెట్టుకొని డైరెక్ట్ మీరు సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI ARC సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాని కూడా మీకు వర్క్ అవుతుంది. మీరు లాస్ట్ టైం ఒకటి 70,000 లో డాల్బీ అట్మాస్ అనే వీడియో చేశాను నేను రే గోల్డ్ యూజ్ చేసి. ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. దానిలో చూస్తే మీకు ప్రొజెక్టర్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఎట్లా సెటప్ చేసుకోవాలి డాల్బీ అట్మాస్ థియేటర్ అని చెప్పి మొత్తం దానిలో నేను వివరించాను. అది కూడా చూడండి. ఇదంతా వద్దు భయ్యా, తీసుకోవచ్చా వద్దా అంటే మాత్రం ఈ ప్రైజ్ బ్రాకెట్ లో నేనైతే మాత్రం 100% అయితే సైజ్ చేస్తాను. ఇట్లాంటి ప్రొజెక్టర్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై నౌ. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride.